క్యాన్సర్ ఏదైనా అది ఉన్నట్లుండి ఊడిపడదు. క్యాన్సర్ మనలో పాగా వేసే క్రమంలో ఎన్నో అనుమానిత లక్షణాలు కనిపిస్తాయి. వాటిని సకాలంలో పసిగట్టి తగిన ముందస్తు పరీక్షలు చేయించుకుంటే చాలు. క్యాన్సర్లకు తొలి దశలోనే సమాధి కట్టేయచ్చు. ప్రాణాంతక క్యాన్సర్లను ఆదిలోనే పసిగట్టేందుకు ఇవాళ జీన్ టెస్టింగ్ రూపంలో ఒక మంచి పరిష్కారం మనకు అందుబాటులో ఉంది. జన్యువుల్లో మ్యుటేషన్స్ అంటే ఉత్పరివర్తనాలను ముందుగానే తెలుసుకోవడం ద్వారా క్యాన్సర్ల ముప్పు ఉన్నది లేనిది ముందుగానే తెలుసుకోవచ్చు. క్యాన్సర్ల ప్రమాదాన్ని ముందుగానే తెలియచెప్పే జీన్ టెస్టింగ్ గురించిన పూర్తి వివరాలను డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. జన్యు పరీక్ష అంటే ఏంటి? దీని ప్రత్యేకత ఏంటి? మన శరీరంలో అనేక కణాలు ఉంటాయి. ప్రతి కణంలోనూ అనేక జన్యువులు ఉంటాయి. మన జన్యువుల కూర్పు మన భౌతిక లక్షణాలను నిర్దేశిస్తాయి. అలానే పర్యావరణ మార్పుల వల్ల వయస్సు ప్రభావంతో మన కణంలోని జన్యువులు పరివర్తనం చెంది వాటిని మ్యూటేషన్స్ అంటాము. పరివర్తనం చెంది ఒకవేళ పాడైన కణాలుగా అయితే వాటిని తీసివేయడానికి జన్యువుల్లోనే ట్యూమర్ సప్రెసర్ జీన్స్ అనే జన్యువులు ఉంటాయి. పాడైన కణాలను అవి నశింపజేసేలాగా చేస్తాయి. ఎప్పుడైతే ఈ పర్యావరణ మార్పులు ట్యూమర్ సప్రెసర్ జీన్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తాయో అప్పుడు నియంత్రణ లేకుండా కణ విభజన జరిగి క్యాన్సర్ లాగా మారుతుంది. ఈ జన్యువు యొక్క మ్యాపింగ్నే మనం జెనెటిక్ టెస్టింగ్ అని అంటాము. జన్యు పరీక్షతో ప్రయోజనాలేంటి? జన్యు పరీక్షలో 2 రకాల మార్పులను గమనిస్తాము. జర్మ్ లైన్ మ్యూటేషన్స్ అని, సొమాటిక్ మ్యూటేషన్స్ అని అంటాము. జర్మ్ లైన్ మ్యూటేషన్స్ అనగా తల్లిదండ్రుల నుంచి జన్యువుల్లో మార్పులు మనకి సంక్రమించడం. ఉదాహరణకి బ్రాకా జీన్, BRCA జీన్ 1, 2 సిండ్రోమ్స్ ఉంటాయి. వీటిల్లో సాధారణ జనాభాతో పోలిస్తే ప్రతి 100 మందిలో ఒక 10% మందికి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటే బ్రాకా జీన్ ఉన్న వాళ్ళల్లో 100 మందిలో 60% మందికి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలానే రొమ్ము క్యాన్సరే కాకుండా అండాశయ క్యాన్సర్లు, మగవారిలో ప్రాస్టేట్ క్యాన్సర్లు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లు వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ జన్యువుని మనము జర్మ్ లైన్ మ్యూటేషన్ని గుర్తించడం ద్వారా ముందు జాగ్రత్తల చర్యలు పాటించవచ్చు. ఎలాగా అంటే ముందుగానే జన్యు డిఫెక్ట్ ఉన్న పర్సన్కి అది ఎక్స్ప్లెయిన్ చేసి ముందుగానే ప్రొఫైలాక్టిక్ సర్జరీలు సూచించవచ్చు. ప్రొఫైలాక్టిక్ మాస్టెక్టమీ అంటాం. రొమ్ము క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉన్న వాళ్ళల్లో పూర్తిగా రొమ్మును తొలగించడం ద్వారా 95% దాకా రొమ్ము క్యాన్సర్ రిస్క్ని తగ్గించగలుగుతాం. అలానే రిస్క్ రెడ్యూసింగ్ ఊఫోరెక్టమీ అనగా ఫెలోపియన్ ట్యూబ్ మరియు అండాశయంను తొలగించడం ద్వారా ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే రిస్క్ను కూడా 90% దాకా తగ్గించవచ్చును. ఇంకొక ఉదాహరణకి పెద్ద పేగు క్యాన్సర్లు మనము ఫెమిలియల్ అడినోమాటస్ పోలిపోసిస్ సిండ్రోమ్ అని, హెరిడిటరీ నాన్ పాలిపోసిస్ కోలోరెక్టల్ సిండ్రోమ్ అని చూస్తూ ఉంటాము. FAP సిండ్రోమ్నే కనుక తీసుకుంటే ఈ జన్యువు కనుక ఉన్న మనిషిలో పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే రిస్క్ 100% ఉంటుంది. సో అది కూడా చిన్న వయసులోనే వచ్చే అవకాశాలు ఉంటాయి. సో 15 సంవత్సరాల వయసు నుండే వాళ్ళకి కొలనోస్కోపీ వంటివి చేయించి క్యాన్సర్గా డెవలప్ అవ్వకముందే పెద్ద పేగుని మొత్తం పూర్తిగా తీయడం టోటల్ ప్రాక్టోకోలెక్టమీ అని అంటాము. అది చేసి చిన్న పేగుని మల విసర్జన మార్గంలాగా తయారు చేస్తాము. ఈ జర్మ్ లైన్ మ్యూటేషన్స్ని అటుంచితే సొమాటిక్ మ్యూటేషన్స్ అంటే ఎక్కడైతే మనకి పర్యావరణ మార్పుల వల్ల క్యాన్సర్ వస్తుందో అక్కడి నుంచి ముక్క ద్వారా తీసిన కణాల్లో మాత్రమే మ్యూటేషన్స్ని చూస్తాము. వాటిని సొమాటిక్ మ్యూటేషన్స్ అంటాము. వీటి వల్ల ఉపయోగం ఏంటంటే ఉదాహరణకు తీసుకుంటే లంగ్ క్యాన్సర్ స్టేజ్ ఎక్కువగా 90% మందిని మనం స్టేజ్ 4లోనే గుర్తిస్తూ ఉంటాము. లంగ్ క్యాన్సర్ స్టేజ్ 4లో గుర్తించాము అంటే ఇంకా అది ఆల్మోస్ట్ 6 నెలల్లోనే మరణిస్తారు అన్నట్లుగా ఇంతకు ముందు అనుకునే వాళ్ళం. ఇప్పుడు ఈ జన్యు పరీక్షల్ని డెవలప్ చేసిన తర్వాత టార్గెటబుల్ మ్యూటేషన్స్ ఉన్నాయా లేదా అని జన్యు పరీక్షల ద్వారా గమనించడం, EGFR అని, ALK అని, ROS అని వీటికి ప్రతిదానికి టార్గెటబుల్గా నోటి ద్వారా వేసుకునే మాత్రలు కూడా ఉండడం వల్ల ఈవెన్ స్టేజ్ 4 లంగ్ క్యాన్సర్ కూడా 3-5 సంవత్సరాలు సునాయాసంగా జీవించగలిగేట్లు చేయగలుగుతున్నాము. అలానే గర్భసంచి క్యాన్సర్లో జెనెటిక్ టెస్టింగ్ చేయడం ద్వారా మంచి రకం మ్యూటేషన్స్ ఉంటే అసలు అడిషనల్ ఆపరేషన్ తర్వాత అడిషనల్గా కీమోథెరపీలు, రేడియోథెరపీలు అవసరం లేకుండా కూడా మనం చేయగలుగుతున్నాము.
ఒకవేళ హై రిస్క్ మ్యూటేషన్స్ లైక్ P53 లాంటివి ఉంటే ఈవెన్ ఎర్లీ స్టేజెస్లో కూడా కీమో లాంటివి సజెస్ట్ చేయడం ద్వారా మళ్ళీ తిరిగి రాకుండా ఉంచగలుగుతున్నాము. జన్యు పరీక్షలు ఎవరికి చేస్తారు, ఎలా చేస్తారు? ఆల్రెడీ తల్లిదండ్రుల్లో జన్యు ఇబ్బందులు ఉన్నాయి అని తెలిస్తే ఆ పర్టికులర్ జీన్కి ఒక్కదానికి మాత్రమే పరీక్ష చేయవచ్చు. లేదు జన్యు ఏంటి అన్నది మనకి తెలియదు, ఇద్దరు ముగ్గురులో ఫ్యామిలీ మెంబర్స్లో క్యాన్సర్ ఒకే రకమైన క్యాన్సర్ ఉన్నాయి అనుకుంటే దానికి మల్టీ జీన్ ప్యానెల్ అంటాము. ఆ క్యాన్సర్ కారకాలైన మల్టిపుల్ జీన్స్ని ఒకేసారి టెస్ట్ చేయడము. ఉదాహరణకి రొమ్ము క్యాన్సర్నే తీసుకుంటే BRCA జీన్ మాత్రమే కాకుండా చెక్ జీన్ అని, PALB జీన్ అని, RAD అని మల్టిపుల్ జీన్స్ వల్ల కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ అన్ని జీన్స్కి టెస్ట్ చేసి రొమ్ము క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుందా లేదా అని చెప్పగలుగుతాము. అలానే హోల్ జీనోమ్ సీక్వెన్సింగ్ అనే పరీక్షలు కూడా, అంటే మొత్తం బాడీలో ఉన్న అన్ని జన్యువుల్ని చెక్ చేయడం ద్వారా ఏమన్నా ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉంటుందా అన్నది తెలుసుకోగలుగుతున్నాము. కానీ ఈ పరీక్షలు చాలా ఖర్చుతో కూడినవి, అందుకే మనం అందరికీ చేయాలి అని సూచించము. ఉదాహరణకి BRCA జీన్ ప్యానల్ని తీసుకుంటే ఫ్యామిలీలో 2 లేదా 3 రొమ్ము క్యాన్సర్ పేషెంట్లు ఉన్నా, ఫస్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్ స్పెసిఫిక్గా, లేదు ఒకే పేషెంట్లో 2 వైపులా రొమ్ము క్యాన్సర్ వచ్చినా, ఒక ఫ్యామిలీలో మగవారికి రొమ్ము క్యాన్సర్ వచ్చినా, ఫ్యామిలీలో BRCAకి సంబంధించిన క్యాన్సర్లు రొమ్ము, అండాశయము, ప్రాస్టేట్, ప్యాంక్రియాస్ అలా ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకం క్యాన్సర్ ఉన్నా కానీ మనం ఈ BRCA జీన్కి పరీక్ష చేయించుకోమని చెప్తూ ఉంటాము. జెనెటిక్ కౌన్సిలింగ్ అంటే ఏంటి? సో మొదటిగా మనము జన్యు పరీక్ష ఒక వ్యక్తికి అవసరమా లేదా అన్నది నిర్ధారించడానికి జెనెటిక్ కౌన్సిలింగ్ అనే ప్రక్రియని చేస్తూ ఉంటాము. మొదటగా పేషెంట్ యొక్క ఫ్యామిలీ పెడిగ్రీని తయారు చేస్తాము. అంటే అసలు వాళ్ళ అమ్మ, నాన్న, అన్న, చెల్లెళ్ళు, అత్తలు, అమ్మమ్మ, తాతలు అందరూ ఎవరికి ఏమన్నా క్యాన్సర్స్ ఉన్నాయా, ఏ వయసులో వచ్చింది, ఏ రకమైన క్యాన్సర్లు వచ్చాయి, నిజంగా రిలేటెడ్ క్యాన్సర్సా, ఒకవేళ నిజంగా పరీక్ష అవసరము అయితే వాళ్ళకి ఏ విధమైన పరీక్షలు చేస్తాము, అవి పాజిటివ్ వస్తే ఎటువంటివి, ఏమైనా ముందు జాగ్రత్త సర్జరీలు, ట్రీట్మెంట్లు ఉన్నాయా, స్క్రీనింగ్ ఎలా చేసుకోవాల్సి ఉంటుంది, అండ్ టెస్ట్లో కూడా 100% ఇదిగో పాజిటివ్ అని చెప్పేట్లుగా ఉండవు. కొన్ని అన్డిటర్మైన్డ్ జీన్స్ కూడా డిటెక్ట్ చేస్తూ ఉంటాము. సో వాటి వల్ల కొంచెం అయోమయ స్థితి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వాటన్నిటి గురించి ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అన్నప్పుడు మాత్రమే ఈ జన్యు పరీక్షకి సలహా ఇస్తాము. అన్ని క్యాన్సర్లు జన్యుపరంగానే వస్తాయా? క్యాన్సర్ అనేది జన్యుపరమైన జబ్బే. జన్యుల్లో మార్పు వల్లనే క్యాన్సర్ వస్తుంది. కాకపోతే వారసత్వంగా వచ్చే క్యాన్సర్లు చాలా తక్కువగానే చూస్తూ ఉంటాం. ఒక 100 మందిని తీసుకుంటే అందులో 5% మందికి మాత్రమే వారసత్వంగా క్యాన్సర్లను చూస్తుంటాం. మిగిలిన 90-95% మందికి ఎన్విరాన్మెంటల్ చేంజెస్, ఎక్వైర్డ్ కాజెస్, అంటే మన ఆహారము, ఎన్విరాన్మెంట్, జీవన శైలి, ధూమపానం, మద్యపానం వంటి అలవాట్ల వల్లనే ఈ క్యాన్సర్లు చూస్తూ ఉంటాము. కొంతమంది వచ్చి అడుగుతూ ఉంటారు, నాకు ఏ అలవాటు లేదు, నాకెందుకు క్యాన్సర్ వచ్చింది అని చెప్పి. సో అది ఇప్పటికీ ఎవరు చెప్పలేము. జన్యుపరమైన మార్పులు ఉండవచ్చు. ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకుని మనకి వీలున్నంతగా మన జీవన శైలిని మార్చుకుని క్యాన్సర్ రిస్క్ను తగ్గించుకోవాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. చికిత్స కన్నా నివారణే మేలన్న ఈ ప్రాథమిక సూత్రం క్యాన్సర్ల విషయంలో 100% వర్తిస్తుంది. జన్యు పరీక్షను చేయించుకోవటం ద్వారా క్యాన్సర్ల ముప్పు ఉన్నది లేనిది తెలుస్తుంది. ఆపై తొలి దశలోనే చికిత్స మొదలు పెడితే ప్రాణాంతక క్యాన్సర్లకు ఆదిలోనే సమాధి కట్టేయచ్చు.